ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మర్దన చేయటం ద్వారా చర్మ సౌందర్యం బాగా పెరుగుతుంది, స్కిన్ టోన్ హెల్దీగా ఉంటుంది, గ్లో పెరుగుతుంది, ముసల్తనం త్వరగా రాదు, చర్మం సాగిపోకుండా బాగా ఉంటుంది, డ్రైనెస్ లేకుండా ఉంటుంది, స్కిన్ ఇరిటేషన్స్ లాంటివి ఉండవు. ఎన్ని లాభాలే. కానీ ఆ మసాజ్ రకరకాల ఆయిల్స్తో చేసుకోవటం మనందరికీ తెలుసు. కానీ అన్నం వండుకునేటప్పుడు ఉడికిన తర్వాత వార్చిన గెంజిని బట్టలకే పెడుతుంటాం కదా, ఆ గెంజిని కూడా మనం చర్మం మీద రాసి మర్దన చేసుకుంటే కూడా చర్మ సౌందర్యం బాగా పెరుగుతుంది. గంజిలో అలాంటి కొన్ని స్పెషల్ పోషకాలు స్కిన్ టోన్ని, స్కిన్ కండిషన్ చేయటానికి బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా కూడా ఇవ్వటం జరిగింది. అలాంటి గెంజి మర్దన చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగానండి గెంజిలో ఇనాసిటాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది చర్మం లోపల పొరలో ఉండే కొలాజన్ మెష్ హెల్దీగా ఉండేటట్టు, ఆ మెష్ పిగిలిపోకుండా తెగిపోకుండా హెల్దీగా ఉండేటట్టు, అది మంచిగా ఫామ్ అవటానికి హెల్దీగా ఉండేటట్టు సపోర్ట్ చేస్తుంది. గెంజులో ఉండే ఎలాంటోయిన్ అనే కెమికల్ కాంపౌండ్ స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఆ కోణంలో ఉపయోగపడుతుంది. మరి ఇది రెండవ రీజన్ గెంజు బాగా ఉపయోగపడుతుంది అనడానికి. మరి అలాంటి గంజిని ఉపయోగించి మసాజ్ చేయటం వల్ల స్కిన్ హెల్దీగా ఎందుకు అవుతుంది, లూజ్నెస్ రాకుండా టైట్గా ఉండటం, ముడతలు పడకుండా ఎట్లా ఉంటుంది, స్కిన్ పోర్స్ ఓపెన్ అవ్వకుండా ఎట్లా హెల్ప్ జరుగుతుంది, హ్యాపీ హార్మోన్ బాగా పెరిగి స్ట్రెస్ హార్మోన్స్ కూడా తగ్గడానికి మసాజ్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలన్నీ ఒకసారి ఆలోచిస్తే మామూలుగా మనం ఆయిల్ రాసుకుని మసాజ్ చేసుకుంటున్నా, లేదా ఇప్పుడు మనం అనుకున్నట్టు గెంజి రాసేసి మసాజ్ చేస్తున్నా, ఒక జిగురులాగా ఉండేసరికి చెయ్యి జరగటానికి, ఫ్రిక్షన్కి అంటే మూమెంట్కి, ఫ్లోకి అవకాశం కలిగిస్తుంది. సహజంగా ఆయిల్కి ఎట్లా జారే గుణం ఉంటుందో గెంజుకి కూడా బాగా జిగురుండి అట్లా జారే గుణం ఉంటుంది. ఆయిల్తో మసాజ్ చేసుకున్నప్పుడు ఆ ఆయిల్ని వదిలించుకుని స్నానం చేయడానికి కూడా చాలా కష్టపడాలి. కానీ గెంజుకి అట్లా ఉండదు, ఈ శ్రమ తగ్గుతుంది. ఇక మసాజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చర్మానికి అన్నిటికంటే తక్కువ రక్త ప్రసరణ జరిగే అవకాశం ఉంది అని నేను చాలాసార్లు చెప్పగా మీరు వినుంటారు. అసలు మసాజ్ చేయటం వల్ల చర్మానికి బ్లడ్ సప్లై 2-3 పెరుగుతుందండి. సహజంగానండి మన శరీర అవయవాలన్నింటినీ కప్పి చర్మం పైన ఉండటం వల్ల చర్మానికి రక్త ప్రసరణ అన్నిటికీ వెళ్ళగా చివరగా పైన ఉంది కాబట్టి లాస్ట్కి స్కిన్కి వస్తుంది. అతి తక్కువ బ్లడ్ సప్లై స్లోగా స్కిన్కి జరుగుతుంది. ఇప్పుడు విందు భోజనాలు వడ్డించే దగ్గర లైన్లో ముందు కూర్చున్న వారికి ములక్కాడ ముక్కలు, గడ్డ పెరుగు ఇట్లాంటివన్నీ పడుతుంటాయి. లైన్లో చివర్లో ఉన్న వాళ్ళకి చూడండి నీళ్ళ పెరుగు, కాస్త పులుసు లాంటివి వస్తే తప్ప ముక్కలు సరిగా పడవు. అలా అన్నమాట స్కిన్కి అలాంటిది. కానీ ఇప్పుడు మసాజ్ చేయటం వల్ల ఏమవుతుంది, ఈ రుద్దుతున్నాం కదా ఫ్రిక్షన్కి చర్మరంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయి. ఇట్లా రాపిడ్ చేసామనుకోండి, కొద్దిసేపు ఇట్లా అనేసరికి చూడండి ఆటోమేటిక్గా ఎరుపైపోతుంది. ఇక్కడ అంటే బ్లడ్ సప్లై ఇట్లా అనేసరికి ఆటోమేటిక్గా నిమిషం నిమిషం కూడా జరగకుండానే డబల్ వచ్చేస్తుంది. అందుకని మనకి ఏ భాగానికి బ్లడ్ సప్లై తక్కువ ఉందో ఆ భాగాన్ని పెంచడానికి మర్దన స్పెషల్గా ఉపయోగపడుతుంది. శరీరంలో అన్ని భాగాలకి అట్లా గంజు పూసేసి చేత్తో తీసుకుని దాన్ని బాగా వేసేసి అట్లా మర్దన చేస్తుంటే స్కిన్ పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఆ గంజులో ఉండే కొన్ని న్యూట్రియంట్స్ కూడా బి కాంప్లెక్స్, వాటర్ సాల్యుబుల్ ఉంటాయి కదా, స్కిన్కి కొద్దిగా ఈ రకంగా కూడా హైడ్రేట్ చేయటానికి, న్యూట్రిషన్ సప్లై చేయడానికి కూడా కొంత అవకాశం ఉంది అని అంటున్నారు. బాడీ స్కిన్ హైడ్రేషన్ అయ్యి ఇక డ్రైనెస్ రాకుండా ఉండటానికి గెంజు బాగా ఉపయోగపడుతుందంటండి. అట్లా మసాజ్ చేసినప్పుడు సూక్ష్మమైన రక్తనాళాలన్నీ బాగా తెరుచుకుని ఆ స్కిన్ సెల్స్ అన్నిటికీ కూడా ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ పోషకాలు వచ్చి న్యూట్రియంట్స్ అన్ని హెల్దీగా అవుతూ వేస్ట్ సప్లై, వేస్ట్ బ్లడ్ ద్వారా వేస్ట్ కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతుంటాయి. అలా హెల్ప్ జరుగుతుంది. మరియు ఇట్లా మసాజ్ చేసినప్పుడు చర్మం కింద ఉండే మజిల్ ఏదైతే ఉందో ఆ మజిల్కి బ్లడ్ ఫ్లో బాగా పెరుగుతుంది, మజిల్ టోన్ బాగా పెరుగుతుంది. అందుకని ఈ మజిల్ హెల్దీగా ఉంటే కూడా చర్మం సాగిపోయినట్టు లూజ్గా లేకుండా కూడా ఉండటానికి, చర్మం లోపల ఉండే కొలాజన్ బ్యాండ్స్ హెల్దీగా ఉండి పగిలిపోకుండా పిగిలిపోకుండా ఉండటానికి ఇట్లా మసాజ్ ఉపయోగపడుతుంది అనమాట. ఇంకొక బెనిఫిట్ ఉంది, మసాజ్ చేయించుకోవటం ద్వారా కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. స్ట్రెస్ వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే కార్టిజాల్ హార్మోన్ కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. ఈ కార్టిజాల్ హార్మోన్ తగ్గటం అనేది అంటే వేగస్ నర్వ్ కూడా హెల్దీగా అవ్వటానికి, నర్వస్ సిస్టమ్ ద్వారా బాగా రిలాక్సేషన్ కలగటానికి ఇలా జరుగుతున్నాయి
గెంజి మర్దన చేసినప్పుడు అని కూడా సైంటిఫిక్గా రుజువవుతున్నది. ఎందుకంటే అట్లా మసాజ్ చేసేటప్పుడు మనకెంతో హాయిగా సమ్మతగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది నిద్రపోతారు కూడా అక్కడ వెంటనే. అందుకని ఇవన్నిటి వల్ల మానసికంగా ఒత్తిడి తగ్గేసరికి కూడా స్కిన్ కండిషన్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ టోన్ పెరుగుతుంది. స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ వల్ల కొలాజన్ మెష్ బ్రేక్ డౌన్ అయితే ఫోల్డ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, స్కిన్ టోన్ దెబ్బతినిపోతుంది, హైడ్రేషన్ తగ్గిపోయి డిహైడ్రేట్ అయిపోతుంది స్కిన్ స్ట్రెస్ హార్మోన్ వల్ల. అందుకని ఇటు మసాజ్ పైగా గెంజుతో చేయటం వల్ల ఇనాసిటాల్ మరియు ఎలాంటోయిన్ అనే 2 కెమికల్ కాంపౌండ్స్ గెంజులో ఉన్నాయి. ఈ రకంగా స్కిన్ని హైడ్రేట్ చేయడానికి, కండిషన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. న్యాచురోపతి విధానంలో మసాజ్కి అతి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అందుకని ఆశ్రమంలో చేరిన సాధకులకు కూడా పార్షియల్ మసాజ్, ఫుల్ బాడీ మసాజ్, వైబ్రో మసాజ్, ఇట్లా రకరకాల హాట్ స్టోన్ మసాజ్, డీప్ టిష్యూ మసాజ్, స్వీడిష్ మసాజ్, ఇట్లా రకరకాల మసాజ్ టెక్నిక్స్ ఉంటాయి. వీటన్నిటిని ఇక్కడ అప్లై చేస్తూ ఉంటాం. అందుకని అన్నిటికంటే ఎక్కువ రిలాక్స్ అయ్యేది, చాలా బాగుందండి స్కిన్ ఆశ్రమానికి వచ్చాక అని చాలామంది చెప్పడానికి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా స్కిన్కి మంచిగా హెల్ప్ చేస్తుంటాయి. అందుకని పూర్వం రోజుల నుంచి ఉన్న గంజి మర్దన అనేది ఈ రోజుల్లో కూడా చాలా న్యాచురోపతి ఇన్స్టిట్యూషన్స్లో కానీ రిసార్ట్స్లో కూడా మళ్ళీ చేస్తున్నారు. కాబట్టి దాని వెనుకుండే సైంటిఫిక్ వాస్తవాలు మీకు ఇస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అవగాహన కలిగించాం. ఉపయోగించుకోండి. నమస్కారం.